వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు అంటూ పోస్టు పెట్టారు సీఎం చంద్రబాబు. 1996లో తన చేతుల మీదుగా శంకుస్థాపన చేశానని, 30 ఏళ్ల తర్వాత మళ్లీ తన చేతుల మీదుగానే ప్రారంభించబోతున్నట్లుగా ఆనందం వ్యక్తం చేశారు. మార్కాపురం జిల్లాలో అద్భుత దృశ్యం ఆవిష్కారం కాబోతోందని, మార్కాపురం జిల్లాతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలకు సాగు, తాగునీటి సమస్యలు తేరబోతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి వెలిగొండ ఫేజ్ 1 పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నామని అన్నారు చంద్రబాబు. 30 ఏళ్ల క్రితం తీవ్ర కరువు ప్రాంతంగా అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు తీసుకున్న సంకల్పం ఇవాళ సాకారమైందన్నారు. తొలి విడతలో 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్కు విడుదల చేయబోతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెల 31న మార్కాపురం జిల్లా ఈ చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుందన్నారు. ఫేజ్ 1తో 1,19,000 ఎకరాలకు, ఫేజ్ 2తో 3,28,000 ఎకరాలకు సాగునీరును, అలాగే 25 లక్షల మందికి తాగునీటిని అందించనున్నట్లు వివరించారు. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ వెలుగుల దండ అవుతుందన్నారు. వెలిగొండ జల విజయంతో కరువు ప్రాంతంలో కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్నామన్నారు. నెర్రలు బారిన నేలను కృష్ణా జలాలతో తడవపోతున్నామని, 31వ తేదీ నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడుగుతాయన్నారు. ఈ జలంతోనే జీవం, జీవితం, సాగు, బాగు అని ట్వీట్లో రాసుకొచ్చారు సీఎం చంద్రబాబు. వెలిగొండ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. 30 ఏళ్ల తర్వాత తాను శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టుకి 30 ఏళ్ల తర్వాత తానే ప్రారంభించడం ఆనందంగా ఉంది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ నెర్రలు బారిన నేలకి జీవం పోస్తున్నామంటూ మార్కాపురం ప్రజానికానికి త్రాగు, సాగునీటిని అందించేటువంటి అద్భుతమైన ఆవిష్కారానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.